అశు రెడ్డి. సో ఈ మీద ఒక ఎన్ఆర్ఐ, ఒక ఇంజనీర్ ఈ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు, బేస్డ్ ఎలిగేషన్స్ చేస్తున్నాడు. సో ఎవిడెన్స్తో కూడినటువంటి ఎలిగేషన్స్ చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి ఈమె 9 కోట్ల వరకు కొల్లగొట్టింది అన్నట్లుగా ఈమె మీద కేసు కూడా పెట్టినారు. సో ఇలాంటి క్రమంలో ఈమె ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సడన్ షాకింగ్ న్యూస్ అనమాట ఇది. సో అశు రెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలను అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికి వచ్చేసి అశు రెడ్డి ఫేసెస్ చీటింగ్ ఎలిగేషన్స్ బై యూకే బేస్డ్ ఎన్ఆర్ఐ. యూకేలో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో, సో ఇతని దగ్గర నుంచి 9.35 కోట్ల వరకు ఈమె తీసుకున్నట్లు ఈ ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా అతను సబ్మిట్ చేసినాడు పోలీసులకి. తెలంగాణ హైకోర్టు రిఫ్యూజ్డ్ టు స్టే ది ప్రోబ్. అంటే ఈ అశు రెడ్డి వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. నన్ను ఎవరు కూడా టార్గెట్ చేయకూడదు, నా న్యూస్ ఎవరు కూడా రాయకూడదు, నా గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, సో amid the controversy she shared her engagement pics online sparking fresh buzz. సో ఇలాంటి క్రమంలో ఈమె కోర్టుకి వెళ్ళింది, దీని గురించి మాట్లాడొద్దని చెప్పేసి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టు నో చెప్పి, సో మీరేమి శుద్ధపోసలు కాదు అన్నట్టుగా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సడన్గా చూస్తే ఈమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి పెళ్లి చేసుకునేటటువంటి మహానుభావుడి ఫోటో కనిపించలేదన్నమాట, కానీ చేతిలో చేయేసినట్టు, సో అద్భుతమైనటువంటి పోస్టర్లతో ఫోజులతో ఈమె దిగినటువంటి ఫోటోలు, చేతిలో చేయబెట్టి ఈ చేతిలో ఈ చేయబెట్టి ఫోటోలు తీసినటువంటి క్లిక్స్ అన్నీ కూడా బయటకు వదిలినటువంటి పరిస్థితి అన్నమాట. అద్భుతం. సో అమోఘం అనమాట. ఏదేమైనప్పటికి కూడా సూపర్. 9.35 కోట్లు అంట. దీనికి సంబంధించి ఈ 9.35 కోట్లకు సంబంధించి అది అటు అవ్వలేదు ఇటు అవ్వలేదు. మా ఎన్ఆర్ఏ పెళ్లి చేసుకుందామని చెప్పేసి రకరకాల ఊహలు కన్నాడు. బట్ వాటన్నిటిని కూడా అశు రెడ్డి అతనికి ఇప్పుడు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.